శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేవైతే గ్లాస్ బ్యాంగిల్స్ తోటి ఫ్లోరల్ డిజైన్ బ్యాంగిల్స్ అండి. చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్గా అయితే ఉంటాయి. మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ర్యాప్ చేసి ఇది అంతా లేకుండా మనం గ్లాస్ బ్యాంగిల్స్కే డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మా ఫ్రెండ్ నాకు షేర్ చేసిందండి. తను చూసి అంటే నేను ఇలాంటివి మేకింగ్ చేస్తూ ఉంటానని చెప్పి తనకి ఏదైనా వీడియో నచ్చింది, సింపుల్గా ఉంది అనిపిస్తే కనుక నాకు షేర్ చేస్తూ ఉంటుంది. ఈరోజైతే చేశాక తనకైతే ఫోటో పెట్టి మాట్లాడుకున్నాం ఆ విషయం అయితేను. ఇలాగా 5 బ్యాంగిల్స్ అయితే B7000 తోటి అంటించేయాలి. ఇది కొంచెం ఒక 2-3 అవర్స్ పక్కకు నుంచేస్తే అవి బాగా స్టిక్ అయిపోతాయండి. తర్వాత అయితే దీని మీద మనం డిజైన్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు. ఫస్ట్ నేనైతే ప్యాటర్న్ OHP షీట్ మీద వేద్దాం అనుకున్నాను ఫ్లోరల్స్, కానీ అదంతా టైం టేకన్ అని చెప్పి ఎందుకు ఈ బ్యాంగిల్స్ మీద డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అని అయితే చేశాను. ఇవైతే గాజుల నోము చేసుకున్నారండి, అక్కడ ఇచ్చారు ఈ బ్యాంగిల్స్. చాలా బాగున్నాయి కదా అని చెప్పి వీటికి గ్రీన్ అండ్ ఎల్లో ఉంది కదా అని నా దగ్గర డ్రాప్ షేప్ కుందన్స్ గ్రీన్ ఉంటే వాటిని అయితే ఇలాగా ఫ్లవర్ లాగా స్టిక్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. నేను వీడియో తీసేటప్పుడు అయితే నాకు ఆ ఫ్లోరల్స్ కుందన్స్ అంటుకోకపోవడము, కొంచెం డిస్టర్బ్ అవ్వడము అయితే అయిందండి. తర్వాత అయితే మొత్తం మేకింగ్ చేసి లాస్ట్ అయితే ఇంకా ఒక ఫ్లవర్ పెడుతున్నప్పుడు అయితే వీడియో తీశాను. ఇంకా ఇదైతే గ్రీన్ కలర్వి డ్రాప్ షేప్ కుందన్స్ 8 అయితే పెట్టాను. ఇంక లేదు మనం కావాలి అనుకుంటే 3 బ్యాంగిల్సే స్టిక్ చేసుకుని 3 కుందన్స్ హాఫ్ ఫ్లవర్లా కూడా పెట్టుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. నేను ఒక బ్యాంగిల్ అయితేనే చేశానండి, ఎందుకంటే ఎలా వస్తుంది ఏంటి, స్టిక్ అయి ఉంటాయా లేదా అనేది చూద్దామని. చాలా బాగా అయితే వచ్చింది. ఇదిగోండి ఇలాగ B7000 అప్లై చేసేసి మనం నార్మల్గా ఎలాగైతే ప్యాచెస్ చేసుకుంటామో అలా పెట్టేయచ్చు. లేదు అంటే కనుక మనం OHP షీట్ మీద ఫ్లోరల్స్ అన్నీ డిజైన్ చేసుకుని దాని తర్వాత అవైతే ట్రిమ్ చేసుకుని అలా కూడా స్టిక్ చేసుకోవచ్చు. అదంతా నాకు లాంగ్ ప్రాసెస్ అనిపించింది. ఇదైతే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇందులోనే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చండి. మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకోకూడదు అని అనుకుంటే కనుక, లేదు ఇలాగ గ్లాస్ బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇలాంటి డిజైన్ చేసుకుని 1-2 బ్యాంగిల్స్ పెట్టుకుంటే మనం సింపుల్ సారీస్ మీదకి లేదా డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది. ఇవి మిడిల్లో వేసుకుని అటు ఇటు ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తం ఫ్లవర్స్ అయితే ఫిల్ చేసేసాక నాకు కొంచెం గ్యాప్ అనేది వచ్చిందండి. అక్కడైతే ఒక 4 డ్రాప్ షేప్ కుందన్సే పెట్టాను. హాఫే పెట్టవలసింది, ఇంకొక ఫ్లవర్ అయితే పట్టదు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక 4 కుందన్స్ వరకు పెట్టి అయితే ఉంచేయచ్చు. నాకు ఇవాళ గ్లూ స్టిక్ కూడా అయితే అంత సహకరించలేదు, హ్యాండ్ తోటే పెట్టేశాను. లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకొక 5 బ్యాంగిల్స్ అయితే స్టిక్ చేశాను కదా, వాటికి ఇంకొక డిజైన్ ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కస్టమైజేషన్స్ ఏమన్నా కావాలి అన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, నేనైతే మేకింగ్ చేసి పంపిస్తాను. చెప్పాను కదా గ్యాప్ అనేది ఇక్కడే అండి. ఇలాగ హాఫ్ ఫ్లవర్లా అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత ఒక కుందన్ను మిడిల్లో పెట్టాను, కానీ ఇంకెందుకు అని చెప్పి అయితే తీసేశాను. లుక్ అయితే చాలా బాగుంది. వీడియోనైతే చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా కూడా ఫుల్ వీడియో చూడకపోతే కనుక ఫుల్ వీడియో అనేవి చూడండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా కుందన్ అనేది అలా సెట్ చేశాను. తర్వాత ఇంకెందుకు అని చెప్పి అయితే తీసేసాను. ఫైనల్ లుక్ అయితే ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.